ఒంగోలు పీవేర హైస్కూల్లో ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించింది బిగ్ టీవీ. గుంటూరు వికాస హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ ఉచిత వైద్య శిబిరానికి ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు వచ్చారు. బీపీ, షుగర్, గుండె పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైద్య శిబిరం ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో వికాస్ హాస్పిటల్ సౌజన్యంతో బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పటివరకు ఈ వైద్య శిబిరంలో సుమారు 500 మంది కూడా వివిధ రకాల పరీక్షలు చేయించుకోవడమే కాకుండా ఉచిత మందుల పంపిణీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ వైద్య శిబిరం పట్ల అందరికీ నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే బిగ్ టీవీ ఛానల్ అదేవిధంగా మన వికాస్ హాస్పిటల్స్ గుంటూరు వాళ్ళు కూడా అందరు కూడా మేజర్ డాక్టర్స్ అంతా కూడా వచ్చి ఈరోజు ఒంగోలులో మెడికల్ క్యాంప్ పెట్టినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు దగ్గర 500 మంది పేషెంట్స్ ఈరోజు చూపించుకున్నారని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఇలాంటి ఒక మంచి కార్యక్రమం, ప్రజలకు ఉపయోగపడేది, ప్రజల కోసం ఇలాంటి కార్యక్రమం పెట్టడం బిగ్ టీవీ వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కువ పేదలు ఉండే ప్రాంతం ఇది. అందులో ఇప్పుడుండే సమ్మర్ కూడా మీ అందరికి కూడా తెలిసిందే, టెంపరేచర్ పెరిగిపోవటం, డిహైడ్రేషన్ ప్రాబ్లమ్స్, లేకపోతే ఈ కిడ్నీస్ క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. దానికి సంబంధించిన డాక్టర్స్ అందరూ కూడా ఈరోజు మన వాళ్ళంతా కూడా రావటం, ఈరోజు అంతా కూడా ఎంతోమంది ఓపీలు కూడా తీసుకోవటం, వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో గుంటూరులో కూడా వికాస్ హాస్పిటల్స్ కూడా వాళ్ళకి ఫ్రీగా ఓపీ చూడటం, మళ్ళీ డిస్కౌంట్ కూడా ఎన్టీఆర్ ఆర్బీసీ కింద డిస్కౌంట్స్ కూడా చేయటం, ఇలాంటివన్నీ కూడా మంచి కార్యక్రమాలు పెట్టారు. అందులో డాక్టర్స్ పాపం ఇవాళ సండే అయినా కూడా గుంటూరు నుంచి వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు కూడా వాళ్ళకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. ఏదైనా కూడా మనం అనేది ఒక 10 మందికి సహాయం చేసే కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమం పెట్టుకోవటం, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయటం, దాంట్లో మమ్మల్ని మన మేయర్ గారు, రియాజ్ గారు, మా రవి గారు, మన కార్పొరేటర్ హరిబాబు గారు వీళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ను పెట్టినందుకు మనస్ఫూర్తిగా బిగ్ టీవీ వాళ్ళకి నా అభినందనలు మరోసారి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇటువంటి వైద్య శిబిరాలు మరెన్నో నిర్వహించి పేదలకు సాయం చేయాలని కూడా ఎమ్మెల్యే గారు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈ విధంగా ఇక్కడ జరిగినటువంటి వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా మేయర్ గారు కూడా హాజరై ఉన్నారు. వారిని అడుగుదాం. మేడం గారు ఏంటి? అందరికీ నమస్కారం. ఈరోజు బిగ్ టీవీ వారి యొక్క ఆధ్వర్యంలో వికాస్ హాస్పిటల్ వారి సౌజన్యంతో మరి ఒంగోలు నగరంలో ఉచిత వైద్యశాలను నిర్వర్తించడం అనేది చాలా సంతోషం. దానిని మా గౌరవ ఎమ్మెల్యే గారు మరి దామచర్ల జనార్దన్ రావు గారి చేత ఓపెన్ చేయడము, మేము ఇక్కడికి వచ్చేసరికి దాదాపుగా మరి 500 మంది పేషెంట్స్ మరి చూపించుకోవడానికి సిద్ధంగా ఉండడము, అలాగే ఇక్కడ ఎవరికైతే సరే చూపిస్తున్నారో వాళ్ళు కనుక ఏమన్నా క్రానిక్ డిసీజ్ కానీ ఉన్నట్లయితే దాంట్లో మరి గుంటూరులో కనుక మరి వికాస్ వైద్యశాలలో కనుక చూపించినట్లయితే 50% డిస్కౌంటు, అలాగే ఎన్టీఆర్ మరి వైద్య సేవ కూడా దీనికి అంకితం వారి ద్వారా కూడా మరి చేయడం అనేది చాలా సంతోషం. అంటే ఇక్కడ సమ్మర్ వచ్చిందంటే సమ్మర్కి సంబంధించి అనేక రకాలైన జబ్బులు రావడం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా స్కిన్ డిసీజులు కానివ్వండి, అలాగే డిహైడ్రేట్ కానివ్వండి, అలాగే జ్వరాలు కానివ్వండి, ఇవన్నీ మామూలుగా జరిగేవి. కానీ దీనికన్నా కూడా మరి ఎక్కువగా హార్ట్కి సంబంధించి కానివ్వండి, అలాగే రకరకాల అల్సర్స్ ఉన్నాయి, ఈ రోజున క్యాన్సర్స్ ఉన్నాయి. ఇవన్నీ జబ్బులకి కూడా మరి ఈ వికాస హాస్పిటల్ వారు మరి ఉచితంగా వైద్యాన్ని అందించడం అనేది మేము నిజంగా అభినందిస్తున్నాం. దానికి బిగ్ టీవీ వాళ్ళు మరి చాలా రోజులుగా దాదాపుగా ఒక నెల నుంచి వీళ్ళు మరి ఒంగోలు అంతా కూడా ఈ యొక్క వైద్య శిబిరం గురించి, వైద్యశాల గురించి మరి అందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేశారు. కాబట్టి మరి చాలామంది పేషెంట్స్ ఇక్కడికి వచ్చి మరి వైద్యాన్ని చేయించుకోవడం అనేది మేము నిజంగా మిమ్మల్ని అలాగే ఈ యొక్క వికాస్ హాస్పిటల్ కూడా అభినందిస్తున్నాం. అదేవిధంగా జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ గారు కూడా మనతో ఉన్నారు. అన్నది తీసుకున్నారు. ఒంగోలులో ఈరోజు వికాస్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో, బిగ్ టీవీ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత మెగా క్యాంపు జరుగుతుంది. స్లమ్లో పేదలకి అందరికి కూడా మెడికల్ క్యాంపు నిర్వహించడం, దానికి స్థానిక గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు అందరం కూడా ఇక్కడికి రావటం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా వికాస్ హాస్పిటల్ వారికి అలాగే బిగ్ టీవీ వారికి ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా జనసేన నేత రవిశంకర్ గారు కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు బిగ్ టీవీ వాళ్ళు చొరవతో ఈ వికాస్ ఆసుపత్రి వాళ్ళు చేయటం అనేది, దీనికి గౌరవనీయులు జనార్దన్ గారు రావటం, మేయర్ గారు రావటం, రియాజ్ గారు రావటం ఎంతో ఆనందంగా ఉందండి. ఎందుకంటే దీనివలన పేదలకి చాలా దగ్గరగా అన్ని జరుగుతుందనే సందర్భంగా జనార్దన్ గారు ఎన్నో ఇలాంటి మంచి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. ఇలాంటిన్నిటికీ అందరూ కోఆపరేట్ చేయడం అనేది
జనార్దన్ గారు వచ్చి ప్రతి ఒక్క డాక్టర్ గారిని పలకరించి ప్రతి ఒక్కరిని పలకరించారు. ఈరోజు 500 మంది పై చిలుకు వచ్చి ఈ అందరికీ రేపు వల్ల ఫ్రీగా 1 మంత్ దాకా ఫ్రీగా వికాస్ ఆసుపత్రి వాళ్ళు, గుంటూరు వాళ్ళు అన్ని రకాల సౌకర్యాలు సమకూరుస్తున్నారు. ఈ సందర్భంగా మీ అందరూ వచ్చినందుకు మీ అందరి మీడియా వాళ్ళకి, డాక్టర్స్ అందరికీ నమస్కారాలు. ఇది ప్రస్తుతం ఒంగోలులో జరుగుతున్నటువంటి ఈ వైద్య శిబిరానికి సంబంధించి ఇప్పటివరకు కూడా సుమారు 500 నుంచి 600 మందికి వైద్య సేవలు అందించడం జరిగింది. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు, మేయరు వీరు కూడా ఇక్కడికి విచ్చేసి వైద్య సేవల గురించి ఆరా తీసి వారిని కూడా ఉత్సాహపరచడం జరిగింది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఒంగోలులో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంటీతో శ్రీనివాస్.